కోట్లు, 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 కోట్లు అంటే ఎంత సార్ చెప్పండి? 'కుబేరా' ట్రైలర్ రివ్యూ. 'నాగార్జున' గారు అండ్ అలాగే 'ధనుష్‌ల' కాంబినేషన్‌లో వస్తున్న 'కుబేరా' ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంది ఈ ట్రైలరు. డబ్బుతో మనిషి ఆడుకోవడం కాదు, డబ్బే మనిషితో ఆడుకుంటది. ఆడుకోవడమే కాదు, అడుక్కునేలా కూడా చేస్తుంది అని అనిపిస్తుందన్నమాట ఈ ట్రైలర్ చూసిన తర్వాత. నాకు చాలా ఇయర్స్ తర్వాత 'శేఖర్ కమ్ముల' న్యాచురల్ మీటింగ్ స్టైల్‌నయితే చూడబోతున్నాం అనిపిస్తుంది. సో, టైటిల్ 'కుబేరా' అనే టైటిల్ చూసిన తర్వాత అనౌన్స్ చేసినప్పుడు నాకైతే ధనుష్ గారిది ఏదో ఒక చిన్న రోల్ అయితే ప్లే చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత సో, ధనుష్ గారి సినిమాలో మన 'నాగార్జున' గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్ అయితే ప్లే చేస్తున్నట్టయితే నాకనిపిస్తుంది. సో, ఇంకా ఈ 'కుబేరా' ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. అలాగే విజువల్స్ కానీ చాలా అంటే చాలా బావున్నాయి. ఈ మూవీలో ధనుష్ గారిని ఒక డిఫరెంట్ రోల్‌లో అయితే మనం చూడబోతున్నాము. లైక్ లిటరల్లీ బిగ్గర్ అనమాట. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాననమాట సినిమా కోసము. డబ్బు ఎంతమంది జీవితాలతో నాశనం చేస్తుంది, ఎంతమందితో ఆడుకుంటుంది, ఎన్ని ప్రాణాలను తీసుకుంటుంది అని తెలుసుకోవాలంటే 'కుబేరా' మూవీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చనమాట. శేఖర్ కమ్ముల గారు ఈ డైరెక్ట్ చేశారు కదా! ఈ 'కుబేరా' మూవీని. ఇది వచ్చేసి మనకు ఇంకొక 3 డేస్‌లో అంటే జూన్ 20వ తేదీన థియేటర్స్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. సో, మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటదో ఏంటి అనేసి. అండ్ ఇందులో ధనుష్ గారు, రష్మిక మందన, నాగార్జున వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇంకా డీఎస్‌పీ వచ్చేసి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. సో, ఇందులో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిందేమంటే మనీ అండ్ పవర్‌ని కంట్రోల్ చేయడానికి నాగార్జున గారు ధనుష్‌ని వాడుకుంటారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ధనుషు అందరితో ఒక ఆట ఆడేసుకుంటాడు అనైతే అనిపిస్తుంది. 'రష్మిక' పెర్ఫార్మన్స్‌కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ లాగానే అనిపిస్తుంది. ఇక విలన్స్ అయితే ఏమి అంతగా లేకపోయినా వీళ్ళ వల్లే ధనుష్‌కి, నాగార్జునకి మధ్య ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి అందరిని డ్యామేజ్ చేసేలా చేసే పాయింట్ అయితే నాకు ఇందులో కనిపించిందనమాట. 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో 100-1000% వరకు మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్నైతే అందించేశారనమాట. 'శేఖర్ కమ్ముల' గారి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మినిమమ్ గ్యారంటీ సినిమాలైతే తీస్తాడాయన. ఆయన సినిమాలు లాంగ్ రన్‌లో వెళ్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుతాయన్నమాట. మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో, ఈ ట్రైలర్‌లో నాకు నచ్చింది ఏంటంటే, ఒక 2 డైలాగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి నాగార్జున గారు చెప్తారు. "ఈ దేశంలో డబ్బే పనిచేస్తుంది. నీతి, నిజాయితీ అయితే కాదు. ఇది చరిత్ర" అని చెప్తాడు. ఇంకొక డైలాగొచ్చేసి ధనుష్ గారు చెప్తారనమాట. "ఈ ప్రపంచం వాళ్ళదే కాదు. నా ప్రపంచం కూడా ఇందులోనే ఉంది. సో, అక్కడ డబ్బు కానీ, పోలీసులు కానీ, పాలిటిక్స్ కానీ ఏవి ఉండవు. అక్కడే నేను తేల్చుకుంటాను నా విషయం ఏంటి" అనేసి ఒక దేవుడు షాట్ అయితే చూపిస్తాడు. అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, చూద్దాం మరి ఇంకొక 3 డేస్‌లో ఎలాగో సినిమా అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి, సినిమా ఎలా ఉంటది ఏంటి అనైతే మళ్ళీ రివ్యూ అయితే చేస్తాను. సో, ఇప్పుడు ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు గనక ట్రైలర్ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో, ఇదన్నమాట రివ్యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.